ఐఐటి జేఈఈ నీట్ పరీక్షల్లో గత 25 ఏళ్లుగా అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్న రెసోనెన్స్ విద్యా సంస్థలు రాయలసీమలో అడుగుపెట్టాయి. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, సినీ నటుడు బ్రహ్మానందం చీఫ్ గెస్టులుగా హాజరై కొత్త క్యాంపస్ ను ప్రారంభించారు. హైదరాబాద్ లో 7 ఏళ్లుగా తిరుగులేని విజయాలు నమోదు చేస్తున్నామని, కర్నూలు విద్యార్థులకు కెరియర్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అందించడమే లక్ష్యంగా కొత్త క్యాంపస్ ప్రారంభించినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు చెప్పారు. రెసోనెన్స్ విద్యా సంస్థలు విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించి వారి అభివృద్ధికి బాటలు వేయాలని ముఖ్య అతిథులు ఆకాంక్షించారు. చాలా మంది అడిగాను కూడా స్టాఫ్ మా కర్నూలు ప్రాంతం నుంచి పిల్లలు ఉన్నారని చెప్పేసి అడిగాను కదా. కర్నూలు మామూలు చాలా మంది ఉన్నారని చెప్పి చెప్పడం అడిగారు. అటువంటి ఇన్స్టిట్యూషన్ ఈరోజు కర్నూలు తీసుకుని రావడంలో మా కేజీ రెడ్డి గారు అమోఘమైన పాత్ర పోషించారు. చాలా సంతోషం సార్. ఎందుకంటే మన కర్నూలు మీరు ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్తో స్టార్ట్ అయ్యి నేను ఒక వ్యాపార రంగంలో కాక ఒక ఎడ్యుకేషన్ రంగంలోకి వచ్చి మీరు తనదైన ముద్ర వేస్తున్నారు. హైదరాబాద్ లో జెండా ఎగరవేసి కర్నూలులో కూడా జెండా ఎగరవేసడానికి ఇక్కడ వచ్చారు. ఇటువంటి విద్యాలయాలు మన ప్రాంతానికి రావటం ఎంతో అభివృద్ధికి దోహదం చేస్తాయి. కర్నూలు పట్టణం ఒక కర్నూలు పట్టణాన్ని ఇండస్ట్రియల్ బెల్ట్గా మారిపోతున్నది. పిల్లలు మీరు చక్కగా చదువుకుంటే ఫ్యూచర్లో మీకు ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి. మనం లక్ష్యాన్ని కాదు మార్గాన్ని కూడా ప్రేమించాలి. గోల్నే కాదు మనం చేసే ప్రయాణాన్ని కూడా ప్రేమించాలి. ప్రేమించగలిగినప్పుడే మీకు సక్సెస్ దగ్గరికి తీరుతుంది. ఏమైతాం, డబ్బులు లేదు, కష్టపడలేదు, చదువుకోలేను, సరిగ్గా పరిస్థితులు బాగాలేవు, మా నాన్న చదువుతలేను, పూర్ పీపుల్ అని అనుకొని ఉన్నట్లయితే నేను ఎంఏ చదివేవాడిని కాదు, లెక్చరర్గా చేసేవాడిని కాదు,